సాధారణంగా ఫ్లైట్ బయలుదేరాక అందులో ఉన్నటువంటి ప్రయాణికులకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఒక్కోసారి ఫ్లైట్‌ని దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయడం చూసాం. ఇప్పుడు అట్లా గాకుండా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం హైదరాబాద్ నుంచి లండన్‌కి వెళ్తుంటే విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటల తర్వాత ఒక పైలట్టే విధులు నిర్వర్తించలేని విధంగా అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పుడు విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉంది. గాలి తీసుకోవడానికి ఆక్సిజన్‌కి కూడా ఇబ్బంది అయిపోయింది. ఆక్సిజన్ అందించారు. మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎందుకో తెలియలేదు. అలాగే విధులు నిర్వర్తించినటువంటి వాళ్ళు చివరికి లండన్‌లోని హీత్రూలో విమానాన్ని దింపారు. ఇప్పుడు ఈ వ్యవహారం మీద విచారణ జరుగుతోంది. ఎందుకు అందరికి ఒకేసారి ఈ ప్రాబ్లమ్ వచ్చింది అన్నటువంటిది మా ఉద్యోగుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యం అంటే ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రకటించింది. ఎలాంటి రాజీ ఉండదని చెప్పుకొచ్చింది. పైలట్లకు ఎదురైన పరిస్థితి గురించి సమీక్షిస్తున్నామని చెప్పింది. హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత ఇది జరిగింది. కాబట్టి హోటల్‌లో తప్ప వాళ్ళు తినటంలో తప్ప ఏంటన్నది చూస్తున్నారు.